నేను స్కూల్కి అయితే మా ఇంటికి వెళ్ళాలంటే నేనున్న ప్లేస్ నుంచి పిల్లలను తీసుకోవడానికి దాదాపు ఉంటే ఒక 12 కిలోమీటర్లు వెళ్ళాలి. 12 కిలోమీటర్లు వెళ్ళి పిల్లలను తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్లు వెళ్ళి స్కూల్లో వదలాలి. డైలీ ఇంతే. ఎందుకంటే మా సార్ వాళ్ళ ఇంట్లో నాకు రూమ్ లేదు. మా సార్ వాళ్ళ అమ్మగారింట్లో ఇచ్చాడు రూము. ఇంక ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి నేను డైలీ. ఏ పని ఉన్నా రావటము వెళ్ళటం ఇదే. అన్నైతే ఇచ్చేశారు, పోవటము రావటం. ఫోన్ చేస్తే వెళ్ళాలి, లేదంటే ఇంట్లోనే కూర్చోవాలి. ఎందుకంటే ఇలాది మనలాగైతే 12 కిలోమీటర్లు రోజు 4-5 సార్లు తిరగాలంటే మనం డీజిల్కి ఏడుస్తాం బండి ఇవ్వాలన్నా కానీ. ఇక్కడ ఎందుకంటే బాగా చీప్గా దొరుకుతుంది కాబట్టి డీజిల్ హ్యాపీగా వాళ్ళకి అట్లా లెక్కే లేదు అసలు. ఎన్నిసార్లు తిరిగినా కానీ లెక్క అనేది ఉండదు. చూడి బస్ కోసం ఇక్కడ వెయిటింగ్ చేస్తుంటారు డ్యూటీకి వెళ్ళే వాళ్ళు. ఇది వచ్చేసి బస్ స్టాపు. ఇంకా ఇలాగే వెళ్తూ ఉంటే ఇలా వెళ్ళాలి. మీకు మా ఇంటికి వెళ్ళేదాకా మొత్తం వీడియోలో చూపించేస్తా, చూడండి ఎంత టైం పడుతుంది ఏమనేది. 6:34 అయింది స్టార్ట్ అయిన కన్ను. చూద్దాం మీకు ఎంత టైం పడుతుంది అనేది. డైలీ ట్రాఫిక్ లేకుంటే ఇంతే, మహా అంటే ఒక 5 మినిట్ కానీ పట్టదు. 12 కిలోమీటర్లు. ట్రాఫిక్ ఉంటే ఖచ్చితంగా లేట్ అవుతుంది, 20 నిమిషాలల్లా పడుతుంది వెళ్ళడానికి. చూడండి ఇంటి దగ్గర వచ్చేసి స్కూటీ తోలడానికి భయపడతారు. ఇక్కడ అంత లేడీస్ మొత్తం అంతా ఆడవాళ్ళే కార్లు ఎక్కువ తోలే వాళ్ళు ఉన్నారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటి దగ్గర స్కూటీ తోలడానికి ఏదో భయపడి తోలుతారు. చూడండి ఇది మొత్తం 6 లైన్స్ ఉంటాయి. ఈ రోడ్డు వచ్చేసి పెద్ద రోడ్డు, 5వ నెంబర్ అని 5th రోడ్డు. రోడ్లలో ఒక్కొక్క లైన్లో వచ్చేసి ఈ లైన్లో వెళ్ళాలంటే 80 నుంచి 100 వరకు వెళ్ళచ్చు. అవతల లైన్లో వెళ్ళాలంటే 4 లైన్లలో మన ఇష్టం ఎంతైనా వెళ్ళచ్చు. ఇది లాస్ట్ రైట్ లైన్లో వచ్చేసి వెళ్ళడం అయితే అలా ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి చూడండి ఎంతలాగా ఉంటుందో. ఇప్పుడు మార్నింగ్ టైం కాబట్టి ట్రాఫిక్ ఏం లేదు. ఇంకా కాసేపు ఉన్నామంటే 7 దాటిందంటే ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది. అది ఇక్కడ ఉంటుంది. ఇవన్నీ మార్నింగ్ వరకు అంతా డ్యూటీలకు వెళ్ళిపోయేవాళ్ళే. ఇప్పుడు 7:30 వరకు 8 వరకు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. కాకపోతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు ట్రాఫిక్. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. 6:30 ఉంది దాటింది కదా, ఇంకా కొంచెంగా ఇంకా స్టార్ట్ అవుతుంది మొత్తం ట్రాఫిక్. కోల్డ్ చేసింది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఓకే, మనమైతే ఇలాగ కట్ అయిపోవాలి. మెయిన్గా ఇక్కడ వచ్చేసి షేక్ సబా వాళ్ళ ఇల్లు అయితే ఉంటుంది, కువైట్ రాజు ఇల్లు అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి. కాకపోతే అటు వెళ్ళడానికి లేదు, దారి మూసేశారు. ఎందుకంటే వర్క్ జరుగుతుంది, అందుకని దారి మూసేశాడు. ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే ఇలా వెళ్ళామంటే మొత్తం కనిపిస్తుంది. కాకపోతే మనం వెళ్ళడానికి లేదు కదా. అది అక్కడ కనిపిస్తుంది కదా, అదే రాజుల ఇల్లు. ఓకే, ఆ లాంగ్లో మీకు కనిపిస్తుంటుంది. అవి నించోబెట్టి తీయడానికి లేదు ఫ్రెండ్స్. ఇక్కడ తీసుకొని ఇలా వెళ్ళాలి. ఇలా మనం రోడ్డు క్రాచ్ చేసేటప్పుడు ఖచ్చితంగా బండిని అనేది ఆపుకొని చూసుకొని బండ్లు ఉన్నాయా లేదా అనేది చూసుకొని వెళ్ళాలి. ఓకే, ఇక్కడ కనిపిస్తున్న మసీదు బాగా కట్టారు, కొత్తగా కడుతున్నారు. అది
అస్సలాం. చూడండి ఇలా వెళ్ళాలి. మనకేమో అరటి తోటలు సీన తోటలు బీవచ్చింగా ఉంటాయి. ఇక్కడ మాత్రం రోడ్డు పొడవున ఖర్జూర చెట్లే ఉంటాయి తప్ప వేరే ఏమి ఉండవు. చూడండి రోడ్డు పొడవున అయ్యి ఇంటి ముందు అయ్యి నీళ్ళు ఉంటాయి. ఇల్లులు అయితే చిన్న ఇల్లు కట్టుకోవడానికి ఎంతో కష్టపడతాం. ఇల్లు ఎలా కట్టారో చూడండి. ఒక్కొక్క ఇంటి డీటెయిల్ చూడండి ఎలా ఉన్నాయి ఇల్లు. ఈ వైట్ అయితే చూడండి ఎలా ఉందో, సూపర్గా ఉంది ఇల్లు అయితే. దీని అంతటికంటే డైలీ నేను దీన్ని చూస్తా. ఇది ఒక రాజుల కాలంలో కోట కదా కట్టినట్టు కట్టేశాడు. ఇది చూడండి ఎలా కట్టాడో, కోటే నయం. ఓకే చూడండి ఇంకా ఇది వర్క్ జరుగుతుంది. చూడదా ఓకే. ఇలాగే స్ట్రైట్ వెళ్తే బర్గర్ కింగ్, మెక్డోనల్డ్స్కి వెళ్తాము. అదే ఇదంతా ఎందుకు ఇలా ఉందంటే రోడ్డు పగలగొట్టి కొత్త రోడ్లు వేస్తున్నారు. అందుకు ఇలా పగలగొట్టి చేసినారు అంతా. చూడండి నేను ఇంటికాడ మనుషులను పెట్టి వెయిట్ ఎంత ఉన్నాయి ఎత్తించాం. ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా క్రైన్లో పెట్టి ఎత్తిస్తారు పైకి లిఫ్ట్స్. మొత్తం అంతా ఈ క్రైన్ సాయంతోనే చేస్తారు. అవునా చూడండి ఇల్లు ఎలా ఉందో. ఈ ఇల్లు అయితే ఫ్రెండ్స్ నేనైతే 7 సంవత్సరాల క్రితము ఎక్కడ ఆగిపోయిందో మళ్ళీ 3 సంవత్సరాలు ఆగి మళ్ళీ తిరిగి వచ్చినా కానీ ఈ ఇల్లు అయితే అలాగే ఉంది. చూడడానికి ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటికీ అలాగే పెట్టేశారు, ఇంతవరకు చేయలేదు. ఓకే ఇదైతే భారీ పెద్దదిగా కడతాను. ఇది వచ్చేసి మనకు జమియా. మనకు ఏం సామాన్లు కావాల్సినవి ఇక్కడ దొరుకుతాయి. మనకి ఇంట్లో నుంచి మనకి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు ఇందులోనే దొరికేది. ఏం కావాలన్నా కానీ ఇందులోకి వెళ్ళాలి. ఈ ఏరియా వాళ్ళంతా ఇక్కడికి వచ్చేస్తారు. మొత్తం అన్నీ ఉంటాయి. బ్యాంకులు ఉంటాయి, ఫుడ్ సెంటర్లు ఉంటాయి. మనకు ఏం కావాలన్నా ఇంట్లో వస్తువులు ఉంటాయి. బట్టలు ఎలాంటి వస్తువులు కావాలన్నా మనకు మొత్తం దొరికేస్తాయి. మనమైతే వెళ్ళి ఒక ఛాయ్ అయితే తీసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్ అందులో అయితే ఆడవాళ్ళు ఉన్నారు. వీడియో అయితే తీయడానికి కుదరదు. ఓకే ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. మనం అయితే అక్కడికి వెళ్ళి తీసుకోవాలి ఛాయ్ ఒకటి, ఒక అల్లం టీ తీసుకొని చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ ఛానల్ చూసేటప్పుడు ఛానల్ అనేది చూసి సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి, లైక్ చేయండి. ఓకే లైక్ చేయమని అడుగుతున్నా ఫ్రెండ్స్ అందరినీ. ఓకే బాయ్ ఫ్రెండ్స్.